నమస్తే. తెలంగాణ వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో అనేక రంగాలు అభివృద్ధి చెందాయి. దాంట్లో ఒకటి డైరీ రంగం. మన రాష్ట్రంలో డైరీ రంగం గురించి చెప్పగానే మొదటిగా మనకి గుర్తొచ్చే పేరు విజయ డైరీ. ఏంటి విజయ డైరీ? అసలు ఎప్పుడు ప్రారంభమైంది? 1960 సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ మిల్క్ ప్రాజెక్ట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పాల ఉత్పత్తిని పెంపొందించారు. 1972 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ డైరీ బోర్డు అనే దాన్ని ప్రారంభించారు. 1974లో ఆ బోర్డు ని ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ గా మార్చారు. అదే సంవత్సరం విజయ అనే ఒక బ్రాండ్ ని ప్రారంభించారు. 1981లో ఆంధ్రప్రదేశ్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ గా మార్చారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 సంవత్సరంలో తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ని ప్రారంభించారు. అప్పటి నుంచి విజయ డైరీ తెలంగాణ లాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. 2021 సంవత్సరం వరకు లాలాపేటలోని ఎంపీఎఫ్ 2 రాష్ట్రాల పరిధిలో ఉండే హైకోర్టు ఆర్డర్ తో అది తెలంగాణకు దక్కింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో పాడి రంగం గురించి కనుక మనం ఒకసారి గమనిస్తే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు మన పాల ఉత్పత్తి 42 లక్షల టన్నులుగా ఉండేది ఒక రోజు. అదే 2023కి వచ్చే వరకు 58.5 లక్షల టన్నులుగా చేరుకుంది. అదే విధంగా 2014లో తలసరి పాల లభ్యత మన రాష్ట్రంలో 321 గ్రాములు ప్రతిరోజుకు ఉండేది. అదే 2023కు వచ్చేసరికి 423 గ్రాములు ప్రతిరోజుకు అయ్యింది. దేశ సగటు 459, మన రాష్ట్రానికి 423. మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత గణనీయంగా మన దగ్గర ఈ పాల ఉత్పత్తి అనేది పెరిగిందో. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. కేవలం ఒక్క రోజులో వచ్చిన ఘనత కాదు. ఎన్నో ఏళ్ల పాటు శ్రమించి ఎన్నో ప్రణాళికలు రచించి ఎప్పటికప్పుడు డైరీ రంగానికి ప్రోత్సాహకాలు ఇస్తూ అనేక రకాలుగా మద్దతు ఇస్తూ తీసుకొచ్చిన రిజల్ట్ ఇది. అయితే 2016లో మన డైరీ బోర్డు ఫామ్ అయిన తర్వాత రైతులకు ప్రతి లీటర్ కు అదనంగా ₹4 ఇన్సెంటివ్ ని కల్పించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. దీని వలన చాలా మంది రైతులు పాల ఉత్పత్తిని పెంచారు. పక్క రాష్ట్రాల నుంచి కానీ హర్యానా నుంచి కానీ దేశంలో అనేక ప్రాంతాల నుంచి గేదెలను కొనుగోలు చేసి మరీ పాల ఉత్పత్తిని పెంపొందించారు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ₹4 ఇన్సెంటివ్ ఏదైతుందో ఎంతో మంది రైతులకు ఉపయోగపడింది. దాంతో పాటు మంచి ఫలితాలను కూడా ఇచ్చింది. 2021 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ ఇంకొక రూపాయి అదనంగా పెంచి ₹5 ప్రతి లీటర్ కి ఇన్సెంటివ్ గా ప్రకటించింది. దీనితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వము రావిర్యాల వద్ద 40 ఎకరాల్లో విజయ డైరీకి సంబంధించి మెగా డైరీ ఫ్యాక్టరీని నిర్మించారు. దాన్ని 2023 అక్టోబర్లో కేటీఆర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రారంభించారు. ఈ డైరీ ఫ్యాక్టరీ ప్రత్యేకత ఏంటంటే రోజుకి 5 నుంచి 8 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి సామర్థ్యం కలిగినది. కేవలం ఇన్సెంటివ్లు కల్పించడం, ఫ్యాక్టరీలను కట్టడమే కాకుండా అనేక రకాల మంచి కార్యక్రమాలు కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. దాంట్లో ఒకటి UAID ఇయర్ ట్యాక్స్. ప్రతి గేదెకి ఆవుకి ఇయర్ ట్యాక్స్ వేసి గుర్తింపు కల్పించారు. దాంతో పాటు యానిమల్ హెల్త్ కార్డ్, ఆ జంతువు యొక్క పూర్తి ఆరోగ్యానికి సంబంధించి ఒక కార్డు రూపంలో కల్పించారు. సంచార పశు వైద్యశాలలు, వాటితో పాటు మెడిసిన్, ఇంకా వెటర్నరీ డాక్టర్లు, వీటన్నిటి సంఖ్యను కూడా పెంచి ఎన్నో రకాలుగా పాడి రైతులకు అండగా నిలిచింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. దాని ఫలితమే మనం చూసాము 42 లక్షల నుంచి 58.5 లక్షల టన్నులకు వచ్చిన పాల ఉత్పత్తి. విజయ డైరీ బీఆర్ఎస్ సాయంలో అనేక రకాల కొత్త ప్రోడక్ట్లను కూడా లాంచ్ చేసింది. ఐస్ క్రీమ్ లో కొన్ని వెరైటీలు అయితే, కొన్ని స్వీట్స్ అయితే ఏంటి. మరి ఇప్పుడు ఏంటి సమస్య? 2024 జనవరి నుంచి నిన్న మొన్నటి వరకు కూడా మనం చాలా సంఘటనలు చూసాం. పాడి రైతులు రోడ్లపైకి వచ్చి పాలను మొత్తం పారబోయడము, వాళ్ళకి కావాల్సిన బకాయిల గురించి ధర్నా చేయడం, డిమాండ్ చేయడం అంటే చూసాం మనం. బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. దానివల్ల పాల సేకరణ చేస్తున్నటువంటి అనేక మంది రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. మా పాడి రైతులు 15 రోజులకు ఒకసారి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు మంచిర్యాల జిల్లాలోని రాస్తారోకో నిర్ణయించడం జరిగింది. మరి వాస్తవంగా ఏం జరిగిందంటే ప్రతి 15 రోజులకి గత ప్రభుత్వ హయాంలో పాల బకాయిలనే చెల్లించేవారు. కానీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు చెల్లించట్లేదని చెప్పి రైతుల వాదన. ఇంచుమించు 120 కోట్ల బకాయిలు ఉన్నట్టు రైతులు చెప్తున్నారు. దాంతో పాటు 2020 సంవత్సరం నుంచి రావాల్సిన ఇన్సెంటివ్లు కూడా ఆగిపోయాయంట. 2020 సంవత్సరం తర్వాత కోవిడ్ వలన ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది మన తెలంగాణ ప్రభుత్వం. అప్పటి నుంచున్న బకాయిలు సుమారుగా 100 కోట్లు ఉన్నాయని చెప్పి రైతులు అంటున్నారు. దీంతో పాటు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చింది. 420 ప్రామిసెస్. ఆ 420 హామీల్లో పాడి రైతులకి ప్రతి లీటర్ కి ₹5 ఇన్సెంటివ్ కూడా ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఇప్పటిదాకా దాన్ని అమలు చేయాలని చెప్పి రైతుల వాదన. దానిపైన రైతులు డిమాండ్ కూడా చేస్తున్నారు. బకాయిలు చెల్లించట్లేదని, పట్టించుకోవట్లేదని చెప్పేసి రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి చూస్తున్నాం. ఇక ఇది పోతే మూలిగే నక్క పైన తాటిపండు పడ్డట్టు మన రాష్ట్రంలో హెరిటేజ్ వంటి పెద్ద సంస్థ 204 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. మరి దీనివల్ల ఏమైనా నష్టమా అంటే, ఒక రాష్ట్రానికి పెట్టుబడి రావడం మంచి విషయమే. కాకపోతే అది ఒక ప్రైవేట్ రంగ సంస్థ. ప్రైవేట్ రంగ సంస్థకి ధీటుగా మన ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా ప్రభుత్వానికి అనుసంధానమైన వాటిని డెవలప్ చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే విజయ డైరీ డెవలప్మెంట్ లో లేదనే విధంగా అర్థమవుతుంది. ప్రైవేట్ రంగాలకి పెద్దపీట వేసినప్పుడు ఉన్న ప్రభుత్వ రంగాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంటుంది. హెరిటేజ్ రావడాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఒక కాంపిటేటివ్ ఫైట్ ఉండడం అనేది చాలా మంచి విషయమే. కానీ మన విజయ డైరీకి కావాల్సిన వనరులను ఇస్తూ ఆల్రెడీ ప్రారంభించబడిన మెగా ఫ్యాక్టరీని ఉపయోగించి ఉత్పత్తి పెంచుకుంటూ సకాలంలో బకాయిలు ఇస్తే
మన విజయ డైరీనే మనం అగ్రగామిగా నింపుకోవచ్చు. మీరు గనక గమనిస్తే 2023 సంవత్సరంలో కర్ణాటక ఎన్నికల కంటే ముందు ఒక పెద్ద గొడవ జరిగింది కర్ణాటకలో. అదేంటంటే అమూల్ సంస్థ కర్ణాటకలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చింది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ. See, we want to protect our milk. We want to protect our farmers. We have Nandini. We have a better brand than Amul. Congress in the state accusing the ruling Burmese government of plotting a conspiracy to kill the state's own dairy brand Nandini. And this is happening just a few weeks ahead of the Karnataka Assembly elections. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అమూల్ డైరీని తీవ్రంగా వ్యతిరేకించి నందిని డైరీని డెవలప్ చేయాలి, నందిని డైరీని మాత్రం పట్టించుకోవాలి కొన్ని ప్రశ్నలు ఇస్తారు. అప్పుడు నందిని డైరీ అనేది కర్ణాటక వాళ్ళది. మన దగ్గర ఎలాగైతే విజయ డైరీ ఉందో వాళ్ళ దగ్గర నందిని డైరీ ఉంది. ఆ రోజు ఆ రాష్ట్రంలో అపోజిషన్ ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంస్థ అయిన నందిని డైరీ కోసం అంతగా కొట్లాడినప్పుడు మరి ఈ రోజు మన దగ్గర ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర డైరీ అయిన విజయ డైరీని ఎందుకని పట్టించుకోవట్లేదు? పాడి రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎక్కువ ఖర్చు ఉంది కాబట్టి రైతులు తీవ్ర ఇబ్బందికి గురవుతారు కాబట్టి వెంబడే ప్రభుత్వం స్పందించి ఈ యొక్క పాల బిల్లులను అనేది వెంబడే చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు గత కొన్ని నెలలుగా అసెంబ్లీ సెషన్ లో కూడా పాడి రైతులను పట్టించుకోండి, వాళ్ళకి సంబంధించిన బిల్లులు కేటాయించేసేయండి, ఇవ్వండి అని చెప్పి చాలా సార్లు డిమాండ్ చేశారు. ₹4 కంటే ఎక్కువ పెంచిందో ఆ పెంచిన బోనస్ కూడా వాళ్ళకి రావట్లేదు. దాన్ని వెంటనే వాళ్ళకి ఇప్పిస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా. ఈ పాడి పరిశ్రమ చూస్తే ఒకప్పుడు రైతులకు ప్రత్యామ్నాయంగా ఇన్కమ్ ఇది. పంటలు ఒకవేళ పండగ పోయినా పాల ద్వారా రోజు గడిచేది. మేము ఉన్నప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి పాలు పోసినటువంటి వాళ్లకు డబ్బులు ఇచ్చేది. మరి ఇప్పుడు 4 నెలలైంది పాలు పోసే పాలు రైతులకు డబ్బులు ఇవ్వకపోతే ఆ రైతు ఎట్లా బతుకుతాడు? అయినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదంట. పాడి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పశుగ్రాసాలకి, మందులకి, వాటిని చూసుకోవడానికి వీటన్నిటికీ డబ్బులు సరిపోక అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో డైరీ రంగంలో మన రాష్ట్రం చాలా ముందుకెళ్లింది. దాన్ని అలాగే కాపాడుకుంటూ ఇంకా పెంపొందించాల్సిన బాధ్యత ప్రస్తుత గవర్నమెంట్ పైన ఉంది. బకాయిలను సకాలంలో చెల్లించి అన్ని విధాలుగా పాడి రైతులను ఆదుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. జై తెలంగాణ.